ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 10వ అధ్యాయము 2వ వచనం నుండి 16వ వచనము వరకు. మార్కు సువార్త 10వ అధ్యాయము 2వ వచనము నుండి 16వ వచనము వరకు. పరీక్షార్థము పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి, భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించిరి. అందుకు యేసు, మోషే నీకేమి ఆదేశించును అని తిరిగి ప్రశ్నించాను. విడాకుల పత్రమును వ్రాసి ఇచ్చి భార్యను పరిత్యజింపతగునని మోషే ఆదేశించును అని వారు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించెను. కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృష్టించి ఉన్నాడు. ఈ కారణము వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును. వారిరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయమును గూర్చి శిష్యులు ఆయనను ప్రశ్నించారు. అప్పుడు ఆయన వారితో, తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహమాడువాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు. అట్లే తన భర్తను పరిత్యజించి వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ వ్యభిచరించుచున్నది అని పలికెను. అంతటా కొందరు తమ బిడ్డలను దీవింపుడని యేసు చెంతకు తీసుకుని రాగా శిష్యులు వారిని గద్దించిరి. దానిని గమనించిన యేసు శిష్యులపై కోపించి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, వారిని ఆటంక పరపకుడు, ఏలయనా అట్టివారిదే దేవుని రాజ్యము అని పలికెను. మరియు ఈ పసిబిడ్డల వలె ఎవరు దేవుని రాజ్యమును అంగీకరింపరో వారు దేవుని రాజ్యంలో ప్రవేశింపరని మీతో వక్కానించుచున్నాను అని ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని దీవించెను. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తునాథునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము చక్కనైనటువంటి గృహాన్ని నిర్మించుకోవాలంటే మనకు కావాల్సిందేంటి? మనము చక్కగా ఒక అందమైనటువంటి ఒక భవనాన్ని మనం ఉండటం కోసం మనకు ఒక గృహాన్ని నిర్మించుకోవాలనుకుంటూ ఉన్నాం. ఆ యొక్క గృహాన్ని నిర్మించాలంటే మనకు కావాల్సిందేంటి? గృహం మంచిగా ఉండాలి, ఆ యొక్క భవనం మంచిగా ఉండాలి, ఎన్ని సంవత్సరాలకైనా తరతరాలకు కూడా అది అలానే ఉండాలి అని అనుకుంటే ఏం చేయాలి మనం? ఇవన్నీ కావాల్సినటువంటి వస్తువులు, వాటన్నింటిని ఉపయోగించి ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఆ భవనం స్థిరంగా ఉండాలంటే పునాది అనేది చాలా అవసరం. లోతైనటువంటి పునాది, గట్టిగా దృఢంగా ఉన్నటువంటి పునాది మీద మనం ఎంత పెద్ద భవనమైనా మనము నిర్మించాలి. ఆ విధంగా నిర్మించినప్పుడే ఆ యొక్క భవనం అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి, దృఢంగా ఉంటుంది కాబట్టి మన్నిక ఎక్కువగా వస్తుంది. ఎక్కువ సంవత్సరాలు మరి దానిలో జీవించటానికి, ఉండటానికి మనకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒక మొక్కను మనం వేసామనుకోండి, ఆ మొక్క సమృద్ధిగా పెరగాలంటే మనం ఏం చేయాలి? భూమిలో పాతాలి. ఇంకా ఏం కావాలి? ఒక మొక్క సమృద్ధిగా ఎదగాలి, బాగా పెరగాలి, చక్కగా పెద్దగా ఎత్తుగా ఎదిగి మనకు ఫలాలను ఇవ్వాలంటే మనం ఏం చేయాలంటే, ఇదిగో మీరు చెప్పినటువంటి వాటితో, ఇదిగో సరైనటువంటి వాతావరణం ఉండాలి, సూర్యరశ్మి అనేది ఉండాలి, మంచి భూమి అనేది ఉండాలి,
వీటన్నింటికంటే ముఖ్యంగా ఆ యొక్క మొక్కకి వేళ్ళు అనేవి లేవనుకోండి, ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ నువ్వు ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉన్నా, ప్రతిరోజు ఎరువు వేస్తూ ఉన్నా, చక్కగా దాని చుట్టూ తవ్వుతూ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నా కూడా దానికి వేళ్ళు లేవనుకోండి, ఈ యొక్క వేర్లు లేనప్పుడు అది మొక్క పెరగదు, అది చచ్చిపోతూ ఉంటుంది. అదే మాదిరిగా ఇదిగో మీకు 2 ఉదాహరణలు చెప్పాను. ఒకటి, ఒక భవనం నిలబడాలి అంటే విధంగా మొక్క పెరగాలంటే దానికి ఈ యొక్క వేళ్ళు అనేవి అవసరం అని చెప్పి నేను తెలియచేయటం జరిగింది. ఎందుకు ఈ విషయం చెప్తూ ఉన్నానంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క కుటుంబాలు కూడా బాగుండాలి అంటే, మన యొక్క కుటుంబ వ్యవస్థ బాగుండాలి అంటే మనము ఇదిగో ఈ యొక్క వివాహం అనేటువంటి ఈ యొక్క వ్యవస్థ అనేది బాగుండాలి. మన కుటుంబాలు చక్కగా ఉండాలి, విలువలు కలిగి ఉండాలి, అభివృద్ధి పదంలో నడవాలి, కుటుంబంలో శాంతి సమాధానం. మనం అందరం కోరుకునేది అదే. ఇక్కడ ఎవరైనా ఇదిగో మాకు శాంతి సమాధానాలు వద్దు, మా కుటుంబంలో ఎప్పుడు గొడవలు కావాలి, లేకపోతే ఇంకోటి ఏ ఒక్కరు కోరుకోరు. మనందరం కూడా కోరుకునేది ఏంటి? మా కుటుంబం కలిసి ఉండాలి, మా అన్నదమ్ములను కలిసి ఉండాలి, మా అక్క చెల్లెలను కలిసి ఉండాలి, మేము చక్కగా ఉండాలి, అభివృద్ధి పదంలోనికి మేము రావాలి అని చెప్పి రకరకాలుగా మా కుటుంబం మధ్య ఎప్పుడు గొడవలు తగాదాలు రాకూడదు, శాంతి సమాధానాలు ఉండాలి అని చెప్పి మనము ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మరి మన యొక్క కుటుంబము ఆ విధంగా ఉండాలి అంటే, సంతోషంగా ఉండాలి అంటే, ఆనందంగా ఉండాలంటే మరి వివాహ వ్యవస్థ కూడా బాగుండాలి. వివాహ వ్యవస్థ బాగున్నప్పుడే ఇవన్నీ కూడా బాగుంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాశ్చాత్య దేశాల్లో వెస్ట్రన్ కంట్రీస్లో మతానికి సంబంధించినటువంటి ఆ యొక్క స్వేచ్ఛ స్వతంత్రాలు వారికి బాగుంటాయి. వారు నచ్చినటువంటి మతాన్ని వారు అంగీకరించవచ్చు, వారు నచ్చినటువంటి మతాన్ని వారు పూజిస్తూ ఉంటారు, వారు నచ్చిన విధంగా వారు ఉంటూ ఉంటారు. ఈ మతానికి సంబంధించినటువంటి ఈ యొక్క స్వేచ్ఛలు ఇవన్నీ కూడా బాగుంటాయి. అయితే లిథువేనియా అనేటువంటి యొక్క దేశం, ఈ యొక్క లిథువేనియా అనేటువంటి ఈ యొక్క దేశంలో ఏం జరిగిందంటే, అంతవరకు ఉన్నటువంటి ఆ యొక్క గవర్నమెంట్ పడిపోయింది. గవర్నమెంట్ పడిపోయిన తర్వాత అక్కడ అల్లర్లు గొడవలన్నీ కూడా మొదలై అసలు క్రైస్తవ మతం అంటే గిట్టనటువంటి ఒక ప్రభుత్వం వచ్చింది. ఈ యొక్క ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇదిగో ఈ యొక్క మతాన్ని నాశనం చేయాలనుకున్నారు. ఈ యొక్క క్రైస్తవ మతాన్ని నాశనం చేయాలి అని చెప్పి దేవాలయాలన్నీ కూడా పడగొట్టేశారు. దేవాలయాలు పడగొట్టేశారు, బైబిల్ని కాల్చివేశారు, ఇంకా మతపరమైనటువంటి స్వేచ్ఛను కట్టడి చేశారు. ఈ విధంగా సైతానుకు చెందినటువంటి క్రియలన్నీ కూడా వారు చేశారు. ఎన్నో విధాలుగా మరి వారు నాశనం చేయాలని తలపెట్టినా కూడా వారు విశ్వాసులు బలంగా నిలబడి అలా నిలదొక్కుంటూ వచ్చారు. కొన్ని సంవత్సరాలకి ఆ యొక్క గవర్నమెంట్ పడిపోయింది. ఆ గవర్నమెంట్ పడిపోయి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ యొక్క గవర్నమెంట్ గమనించింది ఏంటంటే, ఇదిగో ఈ యొక్క దేశంలో విలువలు లేవు, ఈ యొక్క దేశంలో ఒకరంటే ఒకరి గౌరవం లేదు, ఈ దేశంలో ఎవరు నచ్చినటువంటి వారు ఉంటూ ఉన్నారు, ఎలాంటి విలువలు లేకుండా మరి ఈ విధంగా దారుణంగా జీవిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క దేశాన్ని మరలా విలువలు కలిగినటువంటి దేశంగా మనం మార్చాలి, మరలా మనము దాన్ని శాంతి సామరస్యంగా మనం చేయాలి అంటే మనం ఏం చేయాలి అని చెప్పి వారు ఆలోచన చేయటం మొదలుపెట్టారంట. వారందరూ కూడా ఆలోచన చేస్తే వారు తెలుసుకున్నదంతా ఏంటంటే, ఇదిగో ఈ యొక్క మత సామరస్యాన్ని మనం కట్టడి చేసాం, దానివలన ఇదిగో నాశనం చేయాలని చెప్పి వారు తలంచారు. కాబట్టి మరలా ఈ యొక్క మత స్వాతంత్రాన్ని ఇస్తూ, మరి ముఖ్యంగా మతానికి వాటి విలువలు నేర్పించమని చెప్పి వారు అడిగారంట. అప్పుడు వారు కథోలిక సంఘాన్ని అడిగారు, మీరు ఏ విధంగా మరలా ఈ యొక్క శాంతి సమాధానాలు తీసుకొస్తారు, దేశంలో విలువలు తీసుకొస్తారు, ఎలా చేస్తారు అని చెప్పి వారిని అడిగినప్పుడు కథోలిక సంఘము, మేత్రానులు, గురువులు వీరందరూ కూడా సమాధానం చెప్పింది ఏంటంటే, మొదటిగా మేమందరం కూడా వివాహ వ్యవస్థ మీద మేము దృష్టి సారిస్తాము. ఈ యొక్క వివాహ వ్యవస్థ మీద దృష్టి సారించినప్పుడు మంచి వివాహాలు జరిగితే
మంచి కుటుంబాలు తయారవుతాయి. మంచి కుటుంబాలు ఉన్నప్పుడు మంచి విలువలు ఉంటాయి. మంచి విలువలు ఉన్నప్పుడు మంచి సంఘం తయారవుతుంది. మంచి సంఘాలు ఉన్నప్పుడు ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు, ఒకరినొకరు గౌరవించుకున్నప్పుడు మంచి దేశముగా ఇది తయారవుతుంది. ఆ యొక్క దేశంలో ఐక్యత అనేది ఉంటుంది. ఆ దేశంలో ప్రేమ అనేది ఉంటుంది. ఆ దేశంలో విలువలు అనేవి ఉంటాయి. ఆ దేశంలో ఇదిగో ఏది మంచి ఏది చెడు అనేటువంటి ఒక నిర్ణయానికి ప్రజలు రాగలుగుతారు. ఈ విధంగా జరగాలి అంటే వివాహ వ్యవస్థ మీద మేము దృష్టి సారించాలి అని చెప్పి వివాహ వ్యవస్థ మీద దృష్టి సారించారంట. ఎందుకు వివాహం గురించి నేను చెప్తూ ఉన్నానంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణం మనం ఆలకించాం. దేవుడు ఈ యొక్క అందమైనటువంటి ఈ యొక్క సుందరమైనటువంటి ఈ యొక్క సృష్టిని చేసిన తర్వాత, ఆది కాండంలో మనం చదువుకున్నాం. దేవుడు ఈ యొక్క సృష్టిని చేసిన తర్వాత, ఇదిగో మానవాన్ని చేసిన తర్వాత దేవుడే స్వయంగా మొట్టమొదటి వివాహాన్ని జరిపిస్తూ ఉన్నాడు. ఇదిగో మానవుడు ఒంటరిగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. ఒంటరిగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టే మానవుడు ఒంటరిగా ఉండటం ఇష్టం లేదు. కాబట్టే ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడే మొట్టమొదటి వివాహాన్ని జరిపిస్తున్నాడు. మనం అక్కడ చదువుకుంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఒక తండ్రి మాదిరిగా మనం వివాహం జరిగేటప్పుడు మనం చూస్తాం. తండ్రి ఏ విధంగా అయితే ఈ యొక్క వధువు యొక్క చేతిని తీసుకొని వచ్చి వరుడి చేతిలో పెడతాడో, ఆ యొక్క దివ్యబలి పూజ ప్రారంభం ముందు ఇది మనం జరుగుద్ది. అంటే ఒక తండ్రి ఏ విధంగా అయితే తన యొక్క కుమార్తెను యొక్క వధువుని తీసుకొని వచ్చి వరుడి చేతిలో పెడతాడో, మొట్టమొదటి వివాహం దేవుడు అదే విధంగా చేశాడు. ఒక తండ్రిలాగా దేవుడు వ్యవహరించాడు. ఈ యొక్క ఏవమ్మ యొక్క చేతిని తీసుకుని వచ్చి ఇదిగో ఈ యొక్క ఆదాము చేతిలో పెట్టాడు. మొదటి వివాహాన్ని జరిపించాడు. అంతేకాదు దేవుడే ఒక గురువుగా వ్యవహరించాడు. వివాహం జరగాలంటే, ఒక దివ్య సంస్కారం జరగాలంటే ఒక గురువు కావాలి. దేవుడే ఆ యొక్క గురువుగా వ్యవహరించాడు. ఒక సంఘ పెద్దలాగా మనము వివాహం జరిగినప్పుడు మనకు సంఘ పెద్దలు ఉంటారు. వివాహం జరిపించడానికి లేదా వివాహం జరిపించడానికి గురువు ఉంటారు, విచారణ గురువులు ఉంటారు, వారితో పాటు సంఘ పెద్దలు ఉంటారు. వీరందరూ కూడా ఏం చేస్తారు? వివాహాన్ని జరిపిస్తారు. దగ్గరుండి వారిని తీసుకొచ్చి ఆ యొక్క సాంప్రదాయాలు ఇవన్నీ కూడా చేస్తారు. అదే మాదిరిగా దేవుడు జరిగించాడు ఇవన్నీ కూడా. మరి అదేవిధంగా వివాహం జరిగినప్పుడు మనకు సాక్షి సంతకాలు ఉంటాయి. అంటే వివాహం జరిగింది అని చెప్పడానికి ఈ యొక్క సాక్షులు అనేవారు ఉంటారు. మొదటి వివాహానికి సాక్షి ఎవరంటే దేవుడే. దేవుడే స్వయంగా ఈ యొక్క వివాహ వ్యవస్థను స్థాపించాడు. అందుకే మనము గొప్పగా చెబుతాం. ఏమనంటే వివాహము అన్ని విషయంలో ఘనమైందండి. ఎందుకు చెప్తామంటే ఊరక చెప్పడం కోసం మనం చెప్పట్లా. దేవుడు అంత గొప్పగా చేశాడు. వివాహ వ్యవస్థ దేవుడు చేసినటువంటిది. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము, దేవుని యొక్క ఈ యొక్క ఆయన ప్రేమ మన మీద ఉంది. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో ఉండాలి అని చెప్పి ఇదిగో మనతో పాటు ఎల్లప్పుడూ కూడా ఉండటానికి ఈ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది ముఖ్యం. కాబట్టి దీనికోసమే వివాహ వ్యవస్థను దేవుడు ఆ విధంగా గొప్పగా చేశాడు, తయారు చేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే వివాహంలో ఎక్కడెక్కడో పుట్టినటువంటి వారు రెండు వివాహం జరగాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, వివాహం కావాలంటే మనకి ఏం కావాలి? డీజేలు కావాలా? భోజనాలు కావాలా? ఇంకేంటి? వివాహం జరగాలంటే మనకు కావాల్సింది డీజేలు కాదు. మనకు కావాల్సింది ఎన్ని రకాల వంటలు, ఇవన్నీ కూడా అవి మన సంతోషాన్ని తెలియపరచుకోవటానికి బాహ్యమైనటువంటివే. కానీ ముఖ్యంగా వివాహం జరగాలంటే వధువు వరువు అనేవారు ఉండాలి. వారిద్దరూ ఎక్కడెక్కడో పుట్టినటువంటి వారు. కానీ దేవుడు వారిని ఒకటిగా చేర్చి, వారిని ఒకటిగా ఐక్యం చేసి, వారిలో ప్రేమను చిగురింపచేసి, వారిని ఒకటిగా దగ్గరకు తీసుకొచ్చి ఈ యొక్క పవిత్ర బంధము, ఈ యొక్క వివాహ బంధము,
ఈ యొక్క వివాహ బంధంతో, ఈ యొక్క పవిత్ర బంధంతో వారిని ఒకటిగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. అందుకే చెప్తూ ఉన్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రణాళిక ఇది వివాహం అనేది. దేవుడే ఇదిగో ఇంత శ్రద్ధ తీసుకొని నీ ఎడల మరి ఇంత గొప్పగా ఆలోచన చేస్తూ మనందరం కూడా ఈరోజు నీవు నేను కావచ్చు, ప్రతి ఒక్కరం కూడా కుటుంబాల నుండి వచ్చినటువంటి వాళ్ళమే, కుటుంబాల నుండి వచ్చినటువంటి వారమే. ఏ ఒక్కరు కూడా ఇక్కడ ఆకాశం నుండి ఊడిపడలా. మన యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రేమకు గుర్తుగా మనం జన్మించాం. వారి యొక్క ప్రేమకు నిదర్శనం మనం. ఈ యొక్క భార్యాభర్తల యొక్క ప్రేమకు నిదర్శనం బిడ్డలు. అదే మాదిరిగా మనము కూడా ఒక కుటుంబం నుండి వచ్చాం. ఒక తల్లిదండ్రుల యొక్క ప్రేమకు గుర్తుగా చిహ్నంగా మనము పుడతాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరలా మనము కూడా ఈ యొక్క వివాహ అంతస్తులో అడుగు పెడుతూ ఉంటాం. ఇది చాలా గొప్పదైనటువంటిది. అందుకే వివాహ సమయంలో దేవుడు ఏర్పరిచినటువంటి ఈ యొక్క ప్రణాళికను నెరవేరుస్తూ మనము మాట ఇస్తూ ఉంటాం. ఈ యొక్క మాట అనేది ఈ యొక్క వివాహానికి అంతటికీ కూడా గుండె లాంటిది. మనం జీవించాలంటే, మనం బ్రతకాలంటే ఈ యొక్క గుండెకాయ అనేది చాలా అవసరం, గుండె అనేది చాలా అవసరం. అదే మాదిరిగా ఈ యొక్క వివాహానికి అంతటికీ కూడా గుండె లాంటిది ఏంటంటే మనం ఇచ్చేటువంటి మాట, మనం ఇచ్చేటువంటి ఆ యొక్క మాట పట్టు. ఏమని మాట ఇచ్చాం మనం? ఏమని మాట ఇచ్చారు మీరు? మీ యొక్క వివాహ సమయంలో ఇక్కడ కొంతమంది సిల్వర్ జూబిలీలు చేసుకున్నారు, ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, ఇక్కడ గోల్డెన్ జూబిలీలు చేసుకున్నారు. మరి అదేవిధంగా అనేక మంది ఉన్నాం, ఇక్కడ యవ్వనస్తులు ఉన్నారు, వివాహమైనటువంటి వారు అనేక మంది ఇక్కడ కూర్చొని ఉన్నాం. మన యొక్క వివాహ సమయంలో మనం ఒక ప్రామిస్, మనము ఈ యొక్క మాటను ఇస్తూ ఉన్నాం. అమ్మాయి యొక్క ఇదిగో భర్త తన యొక్క భార్య యొక్క చేతిలో చేయబెట్టి, లేదా ఇద్దరు కూడా ఇరువురు చేతులను పట్టుకొని ఒకరినొకరు చేతి పట్టుకొని వారు ఇద్దరు కూడా ప్రామిస్ చేసుకుంటూ ఉన్నారు, మాట ఇచ్చుకుంటూ ఉన్నారు. ఆ యొక్క మాటకు కట్టుబడి ఉంటామని చెప్పి వారు చెప్తూ ఉన్నారు. ఆ యొక్క మాట ఏంటంటే, ఇదిగో కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను బాధలలోను నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు ప్రామాణికముగా ఉంటాను, నేను అనునిత్యము గౌరవిస్తాను, నిన్ను అనునిత్యము ప్రేమిస్తాను అని చెప్పి మనము మాట ఇస్తాం. మరి ఆ యొక్క మాటకు మనం కట్టుబడి జీవిస్తూ ఉన్నామా? మనం ఇచ్చినటువంటి ఈ యొక్క మాటకి మనం కట్టుబడి ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం, ఆలోచన చేసుకోవాల్సినటువంటి సమయం. ఇదిగో కష్టంలోను, నేను ఆ రోజు నా పెళ్లి రోజు కష్టంలోను సుఖంలోను వ్యాధిలోను సౌఖ్యంలోను నేను నీకు తోడుగా ఉంటాను, నీకు ప్రామాణికముగా ఉంటాను, నిన్ను ప్రేమిస్తాను, నిన్ను గౌరవిస్తానని చెప్పి నేను మాట ఇచ్చానే, ఆ యొక్క మాటకు నేను కట్టుబడి ఉన్నానా అని చెప్పి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నిజంగా ఆ విధంగా ఉన్నామా? ఎందుకంటే మన యొక్క వివాహ వ్యవస్థ చూడండి, అనేక మతాలు ఉన్నాయి. ఈ యొక్క చరిత్ర చూసుకుంటే, లేకపోతే ఈ యొక్క ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి, లేకపోతే ఇంకొకటి ఈ యొక్క వివాహ వ్యవస్థలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా. కానీ కథోలిక సంఘము ఇచ్చినటువంటి ఆచారాలు చాలా గొప్పగా కలిగినటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, గొప్ప కలిగినటువంటి ఆచారాలను మనకిచ్చింది. అనునిత్యము ప్రేమించుకోండి, ఇది కాంట్రాక్ట్ లాగా కాదు. కథోలిక సంఘంలో నీవు వివాహం చేసుకున్నావంటే ఇది కాంట్రాక్ట్ లాగా కాదు. ఇదిగో నీకు అందం ఉన్నంత వరకే, నీకు డబ్బు ఉన్నంత వరకే, నీకు సంపదలు ఉన్నంత వరకే, నీకు మంచి ఉద్యోగంలో ఉన్నంత వరకే, నీకు మంచిగా జీతం వస్తున్నంత వరకే నేను నిన్ను వివాహం చేసుకుంటాను, అంతవరకే నీతో కలిసి ఉంటానని కాదు. ఒక్కసారిగా వివాహ సమయంలో నీవు మాట ఇచ్చావంటే ఏమని మాట ఇస్తున్నావు? కష్టంలోను సుఖంలోను. ఇదిగో ఒక్కసారి ఈ యొక్క వివాహ బంధంలో, పవిత్ర బంధంలో నీవు నీ యొక్క భర్తతో ఒకటైన తరువాత ఎలాంటి కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా,
అన్ని వేళలో, సంతోషాల్లో, ఆనందాల్లో, దుఃఖాల్లో, అన్నింటిలో కూడా నీ యొక్క భర్తతో నీవు ఐక్యమై ఉండాలి, ఆయనతో అనునిత్యం ఉండాలి. అందుకే నేను చెప్తూ ఉన్నది, ఇది కాంట్రాక్ట్ కాదు. కొంతకాలం వరకు ఉంటాం, కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే ఇంకోటి మనకి ఏంటంటే మనకు అవసరం ఉన్నంత వరకు వారిని ఉంచుతాం, పని చేస్తాం, తర్వాత వారిని వదిలివేస్తాం. అలా కాదు, ఇది ఒక వడంబడిక, కావనెంట్. ఇది ఒక కావనెంట్, ఇది వడంబడిక. నీవు చేతిలో చేయి వేసి నీవు మాట ఇస్తూ ఉన్నావు దేవుని ఎదుట, సంఘం ఎదుట, అక్కడ ఉన్నటువంటి వారందరి ఎదుట, నేను చివరి వరకు, నా యొక్క ప్రాణం పోయేంత వరకు నేను ఈమెతో కలిసి ఉంటాను, లేదా ఇతనితో కలిసి ఉంటాను నేను అని చెప్పి నీవు మాట ఇస్తూ ఉన్నావు. ఆ యొక్క మాటకు నీవు కట్టుబడి ఉన్నావా లేదా అని చెప్పి ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుంటూ, మన యొక్క వివాహం బాగుండాలి అంటే, వివాహమై ఇప్పటికే సిల్వర్ జూబిలీలు, గోల్డెన్ జూబిలీ చేసుకున్న మీ అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్, వెరీ గుడ్. మీరు ఇన్ని సంవత్సరాలుగా మీరు కలిసి ఉండి ఇంతగా దేవుడిచ్చినటువంటి, దేవుని ముందు మీరు చేసినటువంటి ఆ యొక్క మాటకు కట్టుబడి మీరు జీవించడం చాలా గొప్ప విషయం. మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. కానీ ఈ యొక్క ఆధునిక కాలంలో ఆ విధంగా లేదు, చాలా బాధాకరం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఇప్పటికీ ఇదిగో వారికి 80-90 సంవత్సరాలు వచ్చినా మరి ఆ యొక్క వివాహ బంధంలో చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఆ యొక్క అన్ని సమయాల్లో వారు దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు తన భర్తతో చెప్పుకొని చాలా సంతోషంగా మరి పిల్లలకి జన్మనిస్తూ వారు హ్యాపీగానే ఉన్నారు. ఇక్కడ గోల్డెన్ జూబిలీ చేసుకున్నారు, సిల్వర్ జూబిలీ చేసుకున్నారు. కానీ ఈనాటి కాలంలో ఈ యొక్క ఆధునికత పేరు చెప్పి ప్రియమైన సహోదరి సహోదరులారా, వివాహాలు అనేవి ఎక్కువగా నిలబడటం లేదు. వివాహాలు అనేవి 3 రోజుల ముచ్చట అయిపోయింది. 3 రోజుల ముచ్చట అయిపోయింది ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇలాగా గోల్డెన్ జూబిలీలు, సిల్వర్ జూబిలీలు లేవు. ఎందుకంటే విడాకులు తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. చిన్న దానికి కూడా గొడవలే, చిన్న వాటికి కూడా సర్దుకోలేనటువంటి తనము, చిన్న వాటికి కూడా విడాకులే పరిష్కారం, ఇలా తయారైపోయింది. ఇది మంచిది కాదు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి ఇష్టమైనటువంటిది కాదు, దేవునికి విరుద్ధమైనటువంటి ఎలాంటి క్రియలు విడాకులు. అందుకే మనం మొదటి పట్టణంలో చదివాము ఈరోజు, అదేవిధంగా సువార్తలో మనం చదివాము. విడాకులు దేవునికి ఇష్టం లేనటువంటివి, అది మంచిది కాదు అని చెప్పి దేవుడే స్వయంగా తెలియజేసినటువంటి మాటలు ప్రియమైన సహోదరి సహోదరులారా. మరి మన యొక్క వివాహ జీవితం బాగుండాలంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఏం చేయాలి? నీ వంతుగా నీ యొక్క కుటుంబంలో, నీ కుటుంబం బాగుండాలంటే, మీ యొక్క భార్యాభర్తలు బాగుండాలంటే మీరేం చేయాలంటే, మొదటిగా ఒకరినొకరు ప్రేమించుకోండి. ఒకరినొకరు ప్రేమించుకోండి, ప్రేమ కలిగి ఉండండి ప్రియమైన సహోదరి సహోదరులారా. ప్రేమ కలిగి ఉండండి, మీ యొక్క కుటుంబాల్లో ప్రేమను కలిగి ఉండండి. మీ యొక్క ప్రేమ బిడ్డలు చూసినప్పుడు వారు దాన్ని నేర్చుకుంటారు, బిడ్డలు మీ నుండి నేర్చుకుంటారు. బిడ్డల కోసం అనేక మంది తల్లిదండ్రులు ఇప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వారి వివాహాలు సక్రమంగా ఉండట్లేదు, వారి కుటుంబాలు సక్రమంగా ఉండట్లేదంటే బహుశా నీవు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కారణమయ్యావేమో. నీవు ఎప్పుడైతే నీ యొక్క భర్తతో లేదా నీ యొక్క భార్యతో చక్కగా ప్రేమగా ఉంటావో, ప్రేమను కలిగి ఉంటావో, పిల్లలు కూడా నేర్చుకుంటారు. అది ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. రెండవదిగా ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకునే విధంగా ఉండాలి. ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేయాలి. నీ ఇష్టమే ఆయన ఇష్టంగా మారాలి, నీ కష్టమే ఆయన కష్టంగా మారాలి. ఈ విధంగా ఇష్టాలు అనేవి కలిసిపోవాలి. మీరు త్యాగాలు చేసుకుంటూ ఎంతలా కలిసిపోవాలంటే ఈ యొక్క నీరు పాలులాగా కలిసిపోవాలి. అంత గొప్పగా ఉన్నతంగా మీరు ఉండాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకునే విధంగా ఉండాలి. ఒకరినొకరు క్షమించుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది, చాలా ముఖ్యమైనటువంటిది ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎందుకంటే క్షమాగుణాన్ని కలిగి ఉండాలి.
ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఒక్కరు కూడా, ఏ ఒక్క జంట కూడా, ఏ ఒక్క వ్యక్తి కూడా, ఏ ఒక్క స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఏ ఒక్కరు కూడా మరి ఎలాంటి తప్పు చేయనటువంటి వారు కానీ, లేకపోతే ఎలాంటి మరి ఇవేమీ లేనటువంటి వారు కూడా ఏ ఒక్కరు కూడా ఉండరు. పర్ఫెక్ట్గా ఎవరు ఉండరు. చిన్న చిన్న తప్పులు చేస్తాం, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మన యొక్క ఆలోచనలో కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. రకరకాలుగా ఇవి జరిగినప్పుడు కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, అవి జరగగానే గొడవలు కాదు పరిష్కారం. ఏం చేయాలంటే ఒకరినొకరు క్షమించుకోగలగాలి, ఒకరినొకరు క్షమించుకోగలగాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. మరి అదేవిధంగా నీ యొక్క కుటుంబాలు బాగుండాలంటే నాలుగవదిగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మొదటిగా నేను ఇందాక చెప్పినట్టుగా మీరు ఎక్కడెక్కడి నుండో వచ్చారు, మీ పద్ధతులు వేరు, మీ ఆచారాలు వేరు, లేకపోతే మీ యొక్క కులాలు వేరు, మీ యొక్క మతాలు వేరు, లేకపోతే ఇంకొకటి. ఎందుకంటే మీరు ఒక విధంగా చెప్పాలంటే రెండు భిన్న దేశాల నుండి వచ్చినటువంటి వారి మాదిరిగా, అంటే మీ ఆలోచన విధానం వేరు, ఇవన్నీ కూడా వేరైనప్పుడు కూడా మీరు ఎక్కడో పుట్టారు. మీరు ఇక్కడ కట్టివరం ఉండవచ్చు, లేకపోతే అమ్మాయి వేరే ఎక్కడో కావచ్చు, వేరే గ్రామం ఎక్కడో కావచ్చు, లేకపోతే ఇదిగో అబ్బాయి ఎక్కడో కావచ్చు, వైజాగ్ అనుకోవచ్చు, అమ్మాయి ఇక్కడ కట్టివరం అమ్మాయి అనుకోండి. ఇద్దరు ఆలోచనల విధానం వేరు. ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, అంతే తప్పించి ఇదిగో నేను పట్టుకున్నటువంటి కుందేళ్ళకి మూడే కాళ్ళు అనే విధంగా ఉండకూడదు. నేను పట్టుకున్నటువంటి కుందేళ్ళకి మూడే కాళ్ళు అని చెప్పి ప్రతివాదనలకు వెళ్ళకూడదు. ప్రతివాదనల వల్ల మనం సాధించేది ఏముండదు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దవారిని అడిగితే వారు చెప్తారు. గోల్డెన్ జూబ్లీలు చేసుకున్నటువంటి పెద్దవారు ఉన్నారు ఇక్కడ ఈ సంఘంలో. చక్కగా ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నారంటే వారు ఒకరినొకరు అర్థం చేసుకోవటం వలనే. తన భర్తను అర్థం చేసుకున్నారు, తన భార్యను అర్థం చేసుకున్నారు. అందుకే వారి వివాహ బంధాలు బాగున్నాయి. చక్కగా వారు ఒకనొక కాలంలో తినడానికి తిండి లేకపోయినా కష్టపడి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క కొద్ది బియ్యంతో కుటుంబం మొత్తం సంతోషంగా ఆనందంగా ఉండగలిగారంటే వారు విలువలు కలిగి, అర్థం చేసుకోగలిగి, ఒకరినొకరు ప్రేమించుకోగలిగి ఉన్నారు. కాబట్టి ఈరోజు మనకి భవనాలు అయితే పెరిగాయి, ఎత్తెత్తు పెద్ద భవనాలు అయితే పెరిగాయి, సంపదలు అయితే పెరిగాయి, ఆస్తిపాస్తులు అయితే అన్నీ పెరిగినాయి. కానీ మనకు సంతోషం లేదు, ఆనందం లేదు. ఎందుకంటే ప్రియమైన సహోదరి సహోదరుల ఒకరి మధ్య ఒకరు అర్థం చేసుకోవట్లా. నువ్వు నాకు చెప్పేది ఏంటి అనేటువంటి ధోరణితో ఉన్నప్పుడు ఇంతే జరుగుతుంది ప్రియమైన సహోదరి సహోదరులారా. చివరిగా మనం ఏం చేయాలి? మన వివాహ బంధం బాగుండాలంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, వీటన్నింటికంటే ముఖ్యంగా దేవునికి నీవు ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవునికి నీవు ప్రథమ స్థానం ఇవ్వాలి. నీ యొక్క కుటుంబంలో నీ కుటుంబం మంచిగా ఉండాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, దీవెనకరంగా మారాలంటే నీ యొక్క కుటుంబంలో దేవునికి ప్రాధాన్యత ఇస్తూ, దేవునికి ముఖ్యంగా ఆ యొక్క ప్రాధాన్యత ఇస్తూ, ప్రార్థన చేస్తూ, ఈ యొక్క పూజల్లో ప్రార్థనలో పాల్గొంటూ, మంచి క్రియలు చేస్తూ, దాన ధర్మ క్రియలు చేస్తూ, రకరకాలుగా దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేస్తూ, నీవు ప్రార్థన చేస్తూ నీవు జీవిస్తావో అప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మీతో పాటు ఉంటాడు. కాబట్టి మీ యొక్క కుటుంబము ఇదిగో 30 60 100 దీవించబడుతుంది. దేవుడు మీతో పాటు ఉన్నాడు. మీరు కలిసి ప్రార్థించినప్పుడు ఇదిగో మీలో ఉన్నటువంటి ఆ యొక్క మనస్పర్ధలు తొలగిపోతాయి. కలిసి ప్రార్థించినప్పుడు దేవుడే మీతో పాటు ఉంటాడు. కాబట్టి మీరే ఒక చిన్న శ్రీసభలాగా మారుతారు. అందుకే అనేక మంది పునీతులు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తుందో ఆ కుటుంబం కలిసి జీవిస్తుంది. అది ఒక చిన్న స్త్రీ సభగా తయారవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ కుటుంబము సంతోషంగా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేక విధంగా ఈరోజు మన యొక్క కుటుంబాలను
మనం చూసుకుంటూ ఏ విధంగా ఉన్నాయి మన కుటుంబాలు అని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకుంటూ మన కుటుంబాలు ఒకవేళ దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా కాకుండా మనకు నచ్చినటువంటి విధంగా మనం జీవిస్తూ ఉన్నట్టయితే క్షమాపణ కోరుకుంటూ, ఇదిగో మన యొక్క కుటుంబాల్లో దేవాది దేవుడు ఏం చేస్తారమ్మని మన కుటుంబాలను ఆశీర్వదించమని చెప్పి ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున